నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. మనం 6వ డైరెక్టర్ కొర్రు స్వప్న శ్రీనివాస్తో ఉన్నాము. ప్రస్తుతం రైతులకు ఉన్న సమస్యల గురించి, వారు కూడా రైతు ఫ్యామిలీ నుంచి వచ్చామని నాకు చాలా చెప్పారు. వారి మాటల్లోనే రైతు కష్టాలు ఏంటో తెలుసుకుందాం. రైతు రాష్ట్రానికి వెన్నెముక, దేశానికి వెన్నెముక అనే కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు. అన్న, ప్రస్తుతానికి మీరు కౌన్సిలర్ పోటీ చేశారు, కొద్ది మేయర్తో ఓడిపోయినారు అనేది మేము విన్నాము. బట్ ఇప్పుడు డైరెక్టర్ పోటీ చేసి మీరు అనుకున్న మెజార్టీతో గెలిచారు. ఈ రెండింటి మధ్యలో జరిగిన ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పగలుగుతారా? నమస్కారం అండి. మేము బ్రహ్మణపల్లి 6వ వార్డు నుంచి తుర్కెంజల్ రైతు సేవ సహకారంగా డైరెక్టర్గా ఎన్నుకున్న ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను కౌన్సిలర్గా బీసీ జనరల్ రావడం వల్ల పోటీలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో బరిలో దిగాను. ప్రజలందరూ మమ్మల్ని అన్ని వర్గాల ప్రజలు మంచిగా సానుకూలంగా స్పందించారు. మాకు కాకపోతే కొద్దిగా డిఫరెంట్లో కొద్దిగా ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ఉన్న బ్రహ్మణపల్లిలో గ్రామ ప్రజలందరూ, అన్ని వర్గాల రైతులు కూడా ఏం కదండి సార్, తప్పకుండా ఉండండి, మీ ఇలాంటి యువకులు సేవ చేయడం ఉండాలి, ముందంజలో ఉండాలి అని చెప్పేసి పెద్దలు కానీ, గ్రామ పెద్దలు, రైతులు ప్లస్ మా యొక్క తోటి బ్రహ్మణపల్లి టీఆర్ఎస్ కార్యకర్తలు, పెద్దలందరూ నన్ను సహకార సంఘం డైరెక్టర్గా పోటీలో బరిలో దింపారు. ప్రజలందరూ, రైతులు కూడా ప్రతి ఒక్కరు ఆదరించి వారి యొక్క అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాది ఒక రైతు పేద కుటుంబం మాది కూడా. ప్లస్ గ్రామంలో ఇప్పుడున్న రైతుల ప్రతి ఒక్కరికి కానీ విత్తనాలు కానీ, సీడ్స్ కానీ, ఫర్టిలైజర్స్, మా యొక్క దగ్గరికి వచ్చిన ప్రతి సమస్యను కూడా మేము ముందర నుండి రైతులందరికీ సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి చూస్తే ఇక్కడ చూసిన టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది హోప్ ఒకటి ఉన్నది. మీరు ఈ టీఆర్ఎస్ అనే అడ్వాంటేజ్ తీసుకొని రైతులకు ఏ విధంగా సహకరించాలనుకుంటున్నారు? ఇలా మన స్టేట్ వైజ్గా చూసుకుంటే మన యొక్క సీఎం కేసీఆర్ గారు కానీ రైతులకు రైతు బంధువు కానీ, రైతు బీమా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి రైతు బంధు, రైతు బీమా ప్లస్ మిషన్ బైరద కానీ, మిషన్ కాకతీయ ప్లస్ అన్ని కులాల వర్గాల వారికి కూడా, కుర్మ వాళ్ళకు గొర్రెలు కానీ, ప్లస్ అందరికి బర్రెలు కానీ, ముత్రాజు వాళ్ళకు చేపలు కానీ, ప్రతి ఒక్కరికి అన్ని వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం చేయిస్తున్న పథకాలని మేము ప్రజలకు తీసుకెళ్ళాం. వాళ్ళందరూ మమ్మల్ని మంచిగా ఆదరించి ఇందులో రైతు డైరెక్టర్ కానీ రైతులందరూ ఆదరించి మమ్మల్ని గెలిపించుతున్నారు. ప్రస్తుతం చూడాలంటే మీరు మొన్నటి ఎలక్షన్లో కొన్ని కారణాల్లో ఓడిపోయినారు, బట్ సెంటిమెంట్తో గెలిచినారని ఒక కాన్సెప్ట్ మీ అపోనెంట్ ప్రచారం చేస్తున్నారు. బట్ దానికి మీరు ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నారు? సెంటిమెంట్ అంటూ ఏం లేదండి. ప్రజల్లో అప్పుడు కూడా మేము దగ్గర కొద్ది మెజార్టీతోనే మేము ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే మా యొక్క గ్రామ ప్రజలు కానీ, పెద్దలు మీరు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి పెద్దలందరూ ఉంచడం వల్లనే మనం కొన్ని కారణాల వల్ల మేము కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అదే 15 రోజులలో ప్రజలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించి 15 రోజులలో ప్రజలకు మేము తీసుకెళ్ళి ప్రజలే మమ్మల్ని గెలిపించడం జరిగిందండి. అదే, ప్రస్తుతానికి మీరు రైతు కుటుంబం నుంచి వచ్చినా అంటున్నారు. రైతుల కష్టాలని తెలిసే ఉంటాయి మ్యాక్సిమం, తెలుసా అండి. సో ఈ కష్టాల గురించి మీరు రైతుకు ఇప్పటిదాకా ఏమేమి ఫేస్ చేసినా మీకు తెలుసు అంటున్నారు. వాటిని మీరు ఎట్లా సాటిస్ఫైడ్ చేద్దామని అనుకుంటున్నారు? మాకు ఇప్పుడు తుర్కెంజల్ రైతు సహకార చైర్మన్ గారు కానీ, ప్లస్ మా యొక్క స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కానీ, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా సీఎం కేసీఆర్ గారు రైతే దేశానికి వెన్నుముక్క కాబట్టి ప్రతి ఒక్క రైతులు ఏ విధంగా కానీ, ఏ రకంగా కానీ లాస్ కావద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులకు విత్తనాలు కానీ, ప్లస్ ఫర్టిలైజర్స్ కానీ, ప్లస్ రైతు బంధువు కానీ, రైతు బీమా కానీ మంచి మంచి పథకాలతో ప్రజలందరికీ సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి మేము రైతులకు ఏ విషయమైనా సరే మేము ముందడుండి చేయగలుగుతామని చెప్పేసి మేము చెప్పగలుగుతున్నామండి. ప్రస్తుతానికి ఇదంతా చూసుకుంటే రైతులు చాలామంది లాస్ అయిపోతున్నారు అనేది తెలంగాణ గవర్నమెంట్లో అన్ని పథకాలున్నా కొందరికి మాత్రమే అందుతున్నాయి. ప్రస్తుతానికి అందరికీ అందలేవు అనేది ధీమా అనే ఒక మాట ఉన్నది. బట్ దానికి మీరు ఎలా స్పందించాలనుకుంటున్నారు? రైతులు వాస్తవానికి తెలంగాణ గవర్నమెంట్లో రైతులు
లబ్ధి పొందుతున్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది. యాజ్ ఏ రైతు కుటుంబంలో వచ్చిన మీకు తెలుసు కాబట్టి దానికి సంబంధించి ఒక మాట మీతో తెలుసుకుందాం అనుకుంటున్నాను. కొద్ది మందికి ఆన్లైన్లో కానీ సర్వీస్ ఎక్కడ పోవడం వల్ల కొద్ది చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అవి కూడా మా యొక్క దృష్టికి తీసుకొస్తే మేము ఎంఆర్ఓ కానీ విఆర్ఓతో కానీ మా స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారితో కానీ ప్లస్ ఇప్పుడు ఉన్న మాకు చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క సమస్యల మీద ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మేము చేయగలుగుతామని కోరుకుంటున్నాం. ఇంకోటి ఇప్పటికి ప్రస్తుతానికి మీకున్న అవకాశం ఏంటంటే ప్రతి రైతు మీద సేవ చేద్దామనే కాన్సెప్ట్ తోటి మీరు ఉన్నారని మీరు చెప్తున్నారు. మీకు మోస్ట్లీ 210 రైతుల 210 ఉన్నారు మీ అండర్లో. వాళ్ళకు మీరు ఏ విధంగా సహకరిస్తారు? కొంతమంది మీకు ఆపోజిట్ పార్టీలు ఉండొచ్చు. మీరు పార్టీలో అతీతంగా ఉంటారా, లేదు రైతులందరూ రావాలనే టైప్లో రిసీవ్ అవుతారా అనేది మేము పార్టీలకు అతీతంగా బ్రహ్మణపల్లి గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామంలో కానీ ప్రతి ఒక్క రైతులకు అందరికీ సేవ చేసే దృక్పథంతో మేము ముందుకు వచ్చామండి. ప్రజలందరూ కూడా అదే విధంగా 15 రోజులలో ఏ సమస్యల మీద అయితే మేము ఓడిపోయినని ప్రతిపక్షాలు చెప్పుకుంటున్నాయో అదే 15 రోజుల ప్రజలే మమ్మల్ని గెలిపించి రైతులందరికీ ప్లస్ సేవ చేసే అవకాశాన్ని మాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతానికి మేము విన్న మాటల ప్రకారం కొండ్రు సీను అంటే ఏ కష్టం వచ్చినా నా కొడుకు పెద్ద కొడుకు లాగా ఉంటాడు అనేది ఊర్లో ప్రజలు చెప్తున్నారు. సో మీరు ఆ పేరు అట్లా నిలబెట్టుకుంటారా, లేదంటే కొన్ని కారణాల వల్ల ఏమైనా పోగొట్టుకుందాం అనుకుంటున్నారా, లేదంటే ఎమ్మెల్యే గారు మీకు ఎట్లా సపోర్ట్ ఉన్నారు? లేదండి, రాత్రి బావులు ఏ చిన్న ఫోన్ వచ్చినా ప్రతి ఒక్క బ్రహ్మణపల్లి గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా నా సమస్యగా నేను ప్రతి ఒక్కరికి ముందుండి నేను చేస్తానండి. అవసరం ఉంటే మా యొక్క ప్రభుత్వం వల్ల ప్లస్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క పార్టీ పెద్ద మనుషుల దగ్గర తీసుకెళ్ళి ఏ సమస్య నుండి ముందడుండి చేయిస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. కొన్ని చిన్న సమస్యలు ఏవైనా ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామండి. అక్కడి నుంచి కాకుండా మేము ముందడుండి కూడా చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి కొండ్రు సీను అంటే ఒక టీఆర్ఎస్ వ్యక్తే కానీ అందరికి సహాయం చేయడు అనేది ఒక టాకు మీ ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? లేదండి, ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇలా బ్రహ్మణపల్లి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కానీ ప్లస్ రైతులందరూ నా వాళ్ళే. ప్రతి ఒక్కరికి ప్రతిపక్షాలతో మాకు సంబంధం లేదు. ప్రతి ఒక్క అన్ని వర్గాల కానీ అన్ని వర్గాల అభ్యుదయాలకు కానీ రైతులకు కానీ ప్రతి ఒక్క గ్రామ సమస్యలపైన కానీ మేము ముందరుండి మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కోడి స్వప్నాన్ని నేను 6వ వార్డు మెంబర్గా ఎన్నికైనాను, డైరెక్టర్గా. మా మీద నమ్మకం ఉండి గెలిపించినందుకు మీకు ఏ సహాయంలో కానీ తోడుండి మీ ఇంటి ఆడపిల్లగా ముందుండి ప్రతి పనిలో మీకు అండగా ఉంటాను. తెలంగాణ ప్రభుత్వం రైతులకి పెద్దపీట వేసింది. మీకు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరించగలుగుతాం. ప్రతి పనిలోనూ అండగా ఉండగలుగుతాం.